ఏంటి సార్ సర్వేలో పారదర్శకత లేదా? కాదండి, కమింగ్ టు ద పాయింట్, సర్వేలు ఇప్పుడు రకరకాల ఏజెన్సీలు వాళ్ళ టైటిల్స్ ఇచ్చుకొని ఇదిగో మేము అది సర్వే అదే సర్వే అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది డెప్త్ లోకి పోయి అది చేసిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. మా పార్టీకి సంబంధించిన విధంగా నేను ఇంటర్నల్ మేనేజ్మెంట్ లో ఉన్నాను కనుక ఖచ్చితంగా మల్టిపుల్ సర్వేస్ మేము ఇంటర్నల్ గా చేసుకుంటా ఉన్నాం. సో నాట్ ఒకటి కాదు, దాదాపు ఒక 28 ఫ్యాక్టర్స్ ఆ సర్వేలో మానిటర్ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. సో ఏ విధంగా ప్రజల పర్సెప్షన్, ఇష్యూ వైజ్ కూడా ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారని కూడా మా సర్వేలో వస్తూ ఉంది. సో ఎలక్షన్ టైంలో ఉండే పర్సంటేజ్ ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ లో తేడా లేదు అనేది మా సర్వేలో మాకు క్లియర్ గా కనపడతా ఉంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పెరగటము, కొన్నిట్లో తగ్గటము అయితే జరిగింది. కానీ ఓవరాల్ యావరేజ్ మాత్రము ఎలక్షన్ టైంలో వచ్చిన విధంగానే ఇప్పుడు ఉంది అని మాకు ఇంటర్నల్ సర్వేలో మాకు కనపడతాం. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 58 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందట, 13 మంది మంత్రుల మీద ఉందట, 14 మంది జనసేన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందట, 4 బీజేపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందట. ఏ నియోజకవర్గాలు ఏంటి అన్నది అది క్లియర్గా ఇస్తున్నారు. ఇంకా ఎవరిపైన లేదని చెప్పాలండి, ఆ వైసీపీ వాళ్ళ పైన సంగతి అదొకటి మిస్ అయినారు. అయితే దాని లోపల వాళ్ళు ఒకరిని వదిలిపెట్టేశారు. ఎనీవే ఇట్ ఈస్ ఫ్రీ. కానీ నా ఉద్దేశం వర్మ గారు, మా ఇంటర్నల్ సర్వేస్ ఆర్ వెరీ క్లియర్. సో ఎవ్రీ మంత్ ఇది చెక్ చేసుకుంటా ఉండరు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇష్యూ వైజ్ ప్రజల ఆస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ప్రభుత్వ పనితీరు ఉండాలా అనే విధంగా రీచెకింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మీరు ఇది అంటున్నారు కనుక మేము పాజిటివ్ స్పిరిట్ లోనే తీసుకోవాలా. మన ఎమ్మెల్యేలు అయినా కానీ మంత్రులైనా కానీ ఇటువంటిది వచ్చింది కనుక మరి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ముందుకు పోవటం అనేది మంచిది అని చెప్పి నేను పర్సనల్ గా భావిస్తున్నాను. బట్ ఖచ్చితంగా అటువంటి నెగిటివిటీ ఫీల్డ్ లో లేదు అని మాత్రము నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ఒక సమస్య ఏముంది ఆంధ్ర రాష్ట్రంలో, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒకటే సమస్య. నాకు తెలిసి ఇక పెద్ద సమస్యలు ఏం లేవు. ఆ పార్టీకి కూడా సమస్య ఏంది, అది ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండరు. కాదండి, ప్రజల సమస్యలు ఏంటి అన్న దాని మీద కాకుండా వైఎస్ఆర్సీపీ సమస్య ఏంటి? అదే అండి, వైఎస్ఆర్ పార్టీ మూతబడిపోకుండా ఎట్ట ఉండాలా అనే దాని కొరకే ఇదంతా వస్తా ఉందండి. ఒకటి మీరు సర్వేలు అనండి, నెక్స్ట్ ప్రజల్లోకి పోయి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం ఏంది, ప్రజలపైన దాడులు చేయటం ఏంది, ఉన్నలేని ఇష్యూస్ క్రియేట్ చేయటం ఏంది. జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్ ముందు ప్రతిరోజు ముద్దులు పెట్టుకుంటా నేను ఉన్నాను, నేను చూస్తాను అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరిని కలవకుండా, ఏ ఒక్కరికి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వకుండా ఈ రోజు నేను ప్రజల్లోకి పోతాను అని అంటాము ఎంతవరకు కరెక్ట్ అండి? దాని వెనకాల ఉండే కుట్ర దయచేసి అర్థం చేసుకోవాలా అంటాను. మంచి ఉద్దేశాలతో పోతే అంటే ఏం లేదండి దీపక్ రెడ్డి గారు, నాదొక చిన్నది, నాకు అదే మీరు చెప్తుంటే మూతపడడం అంటే అది ఏమైనా టూరింగ్ టాకీసా? జనాలు రావట్లేదని చెప్పి తాళాలు వేసుకు కూర్చోడానికి ఒక రాజకీయ పార్టీ 151 సీట్లు గెలిచారు, సీఎం కింద చేసిన ఆయన పార్టీ అంత ఈజీగా మూతపడిపోద్దండి? కరెక్టే, చాలా కరెక్ట్ అయిన ప్రశ్న మీరు అడిగినారు. ఎందుకు ఆ మూతపడిపోయే పరిస్థితి ఆ పార్టీకి వచ్చింది అని అంటే, నమ్మించి ముద్దులు పెట్టి గత ఎలక్షన్ లో నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి మీకు నేను బాగా చేస్తాను అని చెప్పి ఏ విధంగా విధ్వంసం చేశాడు, ఏ విధంగా దౌర్జన్యాలు జరిగినాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. సో ఇటువంటి దౌర్జన్యాలు మేము ప్రజాస్వామ్యంలో స్వాగతించము. అందుకని ఈ పార్టీ అనేది అనర్హులు. ఆ కరప్షన్ మీరు చూస్తే వాళ్ళు చేసిన కరప్షన్ అన్ని రకాల లెక్కలు తీసుకుంటే లక్షల కోట్లలో ఉన్నాయి. సో ఇటువంటి పార్టీ ఉండకూడదు అని చెప్పి కనీసం అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వకుండా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టినారు గనక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని కాపాడుకునే దానికి, వాళ్ళు కూడా పార్టీని వదిలిపెట్టకుండా పోయేదానికి ప్రతిసారి ఈ విధంగా ఛాలెంజెస్ చేస్తూ, పోలీస్ వాళ్ళ మీద ఛాలెంజెస్ చేస్తూ, మా వాళ్ళ మీద ఛాలెంజెస్ చేస్తూ ఒక రప్చర్, ఒక ఫ్యాక్షన్ విధానంగా ఈ డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి దీని వల్ల వాళ్ళు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసము చేస్తున్నారు అనే నిజము ఒకసారి ప్రజలందరూ గమనించాలా అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఏ విధంగా మాట్లాడతారండి, ప్రతి కామెంట్ మీరు చూడండి. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా వెనకాల వేసుకొని వచ్చినారు. ఏ ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో
ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ వెల్కమ్ చేస్తారా? అటువంటి దాన్ని కూడా వెనకేసుకొని వచ్చినారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ అమాయకులు అనే విధంగా మాట్లాడుకుంటా వచ్చినారు. పల్నాడులో ఎలక్షన్ రోజు భారతదేశం అంతా చూసింది ఏ విధంగా ఈవీఎం ఎత్తికొట్టినారో. షాక్ లో ఉండింది దేశం అంతా. కళ్ళ ముందు జరిగినది కూడా ఈ రోజు తప్పు జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి కవరప్ చేసుకుంటా వస్తున్నారు అని అంటే ఆ పార్టీకి ఎట్లా నమ్మకం లేదు ప్రజల్లో. ఆ కాస్త కోస్తా కూడా ఇంకా వీళ్ళు వద్దు అనే పరిస్థితికి తెచ్చుకుంటారు.